మేమందరం బాగున్నాము. ఈరోజు నిన్న వీడియో తీద్దామంటే అవ్వలేదు. నాకు బాగా వాతావరణం మారేటప్పటికి బాగా జలుబు వచ్చేసింది నాకు. అక్కడ 10 రోజులు ఆ వాతావరణం వేరు, మనకి ఇక్కడ వాతావరణం వేరు కదా. జలుబు వచ్చేసింది అనమాట. ఆ జలుబుకి మైండ్ పనిచేయాల. అందులో రాగానే 10 రోజులు ఇంట్లో లేకపోతే మనకి గోల్డెన్ పని ఉంటుంది కదా, రెడీగా ఉంటుంది కదా. అదంతా చేసుకొని పూజ చేసుకొని కొంచెం కొంతమందికి ప్రసాదం అయితే ఇచ్చేసాను. ఈరోజైతే మా అక్క దగ్గరికి వెళ్తున్నానండి. తనకి వెంకటేశ్వర స్వామి అంటే ఎంత పిచ్చి అంటే, కానీ ఎందుకనో భగవంతుడు దానికి హెల్త్ ప్రాబ్లం అయ్యి రాలేకపోయిందండి. సేవ గురించి ఎవరైనా సేవకి వెళ్తున్నాము అని అంటే సేవ గురించి మొదలు పెడితే అసలు ఇక వదలదే, గంటల టైం కూడా తెలియదు. అంత చెప్పిద్ది. తను అక్కడ ఎట్లా ఫీల్ అయ్యింది, అక్కడ ఎట్లా జరిగింది, భగవంతుడు ఎలా కనిపించాడు, మొత్తం పోసకొచ్చినట్టు ఎక్కడా వదిలిపెట్టమని చెప్పిద్ది అనమాట. అటువంటిది ఎందుకనో సేవకు రాలేని పరిస్థితి వచ్చింది. కానీ ఈసారి మాకు సేవ వచ్చిందని చెప్పడానికి కూడా కొంచెం నేను భయపడ్డానమాట. అంటే బాధపడ్డా, తను ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు తనే అంటది, సేవకు పెట్టు మళ్ళీ సేవకు పెట్టు, మనం వెళ్దాం సేవకి వెళ్దాం అంటా ఉంటారు. అటువంటిది మాకు సేవ వచ్చింది, మేము వెళ్తున్నామని చెప్పడానికి నేను కొంచెం ఫీల్ అయ్యాను, చెప్పలేకపోయాను అనమాట. కానీ చెప్పక తప్పలేదు. ఆ రోజు వెళ్ళి నేను చెప్తుంటే తన ఫీలింగ్ ఇట్లా నేను చెప్పలేకపోయా. తెలిసిన వాళ్ళకి తన సేవ చీరలు ఇచ్చింది, తను కొంత డబ్బులు ఇచ్చిందనమాట. ఏ ఫీలింగ్తో ఇచ్చిందంటే, నేను సేవకు రాలేకపోయినా నేను ఇదివరకు చేసిన సేవ చీరలు, నా వస్త్రాలు ఆ తిరుపతి పైన ఆయనకు సేవ చేసినట్టు అవుద్ది. ఈసారి సేవకు నేను రావాలని కోరుకోండి మీరు కూడా, నేను అదే కోరుకుంటున్నానని చెప్పింది. చాలా బాధ అనిపించింది నాకు కూడా చాలా. కానీ ఈసారి తప్పకుండా రావాలని నేను కూడా అక్కడ కోరుకున్నానండి, భగవంతుడిని వేడుకున్నాను. మా అక్క మళ్ళీ సేవ మా అందరితో పాటు రావాలని. తను లేని లోటు అయితే కనబడింది. ప్రతి ఒక్కరి నోటి నుంచి కుమారక్క రాలేదు, కుమారి అక్క రాలేదు అని అందరు, కుమారక్క ఉంటే ఇట్లా అనేది అలా అనేది అలా చెప్పేదని అందరూ తలుచుకున్నారండి. ఇప్పుడు ఇదిగోండి ఈ ప్రసాదం, అక్కకి ఈ బొమ్మ తీసుకొచ్చానండి. ఇలా అసలు ఈ బొమ్మని ఇలా చూస్తుంటే కళ్ళకు కట్టినట్టు ఆయన రూపం కనబడుతుందండి. అందుకని నేను అక్కకి ప్రత్యేకించి ఈ బొమ్మ తీసుకున్నాను, తను చూసిద్దని. మేము దర్శనానికి వెళ్ళి వచ్చినప్పుడల్లా అక్క అనేది ఈ లడ్డూలు ఇచ్చేవాళ్ళు అనమాట. ఈ లడ్డూలు కూడా మేము దాచుకొని తీసుకొచ్చి